నమస్తే, వెల్కమ్ టు పొలిటెన్ మీడియా భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధే గారు. మరి రాధే గారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి రాధే గారు. నమస్కారం. రాధే రాధే. రాధే రాధే. రాధే గారు, ఇప్పుడు ఏదైనా ప్రత్యేకమైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ సంబంధించి దేవుడి విగ్రహాలు తెచ్చుకుంటాం. కొన్ని పూజా గదిలో పెట్టుకుంటాము, కొన్ని అయితే షోకేస్లో పెట్టుకుంటూ ఉంటామండి ఇళ్లల్లో. ఆ విధంగా చేయొచ్చు అంటారా? తాం రాధికాం మమ గురుం శరణం ప్రపద్యే. తాం రాధికాం మమ గురుం శరణం ప్రపద్యే. తాం రాధికాం మమ గురుం శరణం ప్రపద్యే. విగ్రహాలు తీసుకోవడంలో ఇబ్బంది లేదు. తీసుకున్న విగ్రహానికి న్యాయం చేస్తున్నామా అనేటటువంటిదే ఇక్కడ విషయం అమ్మ. ఎందుకంటే పూజ చేసుకునేటటువంటి విగ్రహం అయితే ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇంతకు మించి విగ్రహం పెద్దదిగా వెళ్ళే కొద్దీ నైవేద్యము పెద్దదవుతుంది, ఆరాధన ఎక్కువ అవుతుంది. సాధన చేసే స్థితి నా దగ్గర ఉన్నది, నేను ఆ ప్రక్రియలన్నీ నేర్చుకున్నాను, నాకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటే అన్ని ఉపచారాలు చేయడానికి సిద్ధమైతే విగ్రహం తీసుకోవచ్చు. మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఆయన 9 అడుగులు ఉన్నాడు. ఆయన ఇంకా పైన 9 అంగుళాలు ఉన్నాడు. ఆయనకి ఎన్ని నైవేద్యాలు, ఎన్ని ఉత్సవాలు, ఎన్ని పారాయణలు చేస్తున్నారు, ఎంత కల్పోక్తంగా ఆరాధన చేస్తున్నారు. అంత ఆరాధన ఆ స్వేచ్ఛారూపమైన ఆ వెంకటేశ్వరుడికి ఉన్నది కాబట్టే అక్కడి నుంచి వచ్చే ప్రతిఫలం కూడా అలా ఉన్నది. ఆయన చూస్తే చాలు అని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఎందుకు? చిన్న ఉపమానం చెప్తాను. మీరు తిరుపతిలో ఉన్నప్పుడు మీరు ఒకసారి గోవిందా అని అంటారు. రోజుకి 10 లక్షల మంది వస్తున్నారు. 10 లక్షల మంది ఒకసారి గోవిందా అంటే 10 లక్షల సార్లు గోవిందనామని జపం చేసినట్టు. 10 లక్షల మంది 10 సార్లు చెప్తే 1,000,000 సార్లు గోవిందనామని చెప్పినట్టు. ఆ 1,000,000 సార్లు చెప్పిన గోవింద నామం తాలూకు ప్రభావం ఆ మూర్తికే వెళ్తున్నది. అప్పుడు ఆ మూర్తి నుంచి ఆ చైతన్యమైనటువంటి ఐశ్వర్య రూపమైనటువంటి కటాక్షం వస్తున్నది. పంచలోహాలతో చేసేటటువంటి విగ్రహాలన్నీ కూడా ఆరాధనీయంగా ఉండేవి తప్ప షోకేస్ కోసం కాదు. ఏదన్నా జంతు రూపకంగా ఉన్నటువంటి లోహాలనే షోకేస్లో పెట్టుకోకూడదు అంటారు పెద్దలు. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటాం ఏనుగుల్ని, పంచలోహాలతో ఉన్న ఏనుగుల్ని, వెండితో ఉన్న ఏనుగుల్ని అలా పెట్టేస్తారు కదా. అలా ఉండకూడదు అంటారు. ఎందుకంటే శ్రీ సూక్తమే హస్తినాద ప్రబోధినీం అంటున్నది. హస్తినాదంతోనే ఆమె యొక్క ప్రబోధనం అవుతున్నది అని. అటువంటి హస్తిని మనం ఎలా పడితే అలా పెడితే ఎలా? మిగతా పదార్థాలతో చేసినవి ఉంటాయి కదా, అవి పెట్టుకోండి కావాలంటే. పంచలోహంగా ఉన్నదైతే లోహానికి మంత్రాన్ని ఆకర్షించేది, మనం మాట్లాడే మాటల్ని ఆకర్షించే శక్తి లోహానికి ఉన్నది. అందుకే మీరు లోహంగా చూసుకున్నప్పుడు అన్నీ ఒకటే అని సమాజం అంటుందేమో, అన్నీ ఒకటి కాదు. వెండి వేడిని ఇంకా ఉత్పత్తి చేస్తుంది, బంగారం వేడిని చల్లపరుస్తుంది. ఆభరణాలన్నీ కూడా స్వర్ణానికి సంబంధించినవన్నీ కూడా నాభి పైన వేసుకుంటారు. ఎందుకంటే శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. శరీరంలో ఉన్న వేడిని కంటిన్యూ చేయాలి అంటే నాభి కింద ఉన్న పదార్థాలు అవయవాల్లో వెండి ధరిస్తారు. ఇక్కడ వరకు స్వర్ణం, ఇక్కడ కిందంతా వెండి. ఎందుకు? శరీరాన్ని కూడా సహకరించి ఉంటాయి చాలా. కాబట్టి ప్రతి లోహానికి మన శరీరానికి సంబంధం ఉంటుంది. వెండి కంచంలో భోజనం చేస్తే ఆ వేడి అలానే ఉంటుంది. బంగారపు కంచంలో చేస్తే వేడి ఉండదు, చల్లబడిపోతుంది. అది ఆ లోహానికి ఉన్న ప్రత్యేకత అది. సో మన శరీరానికి ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో ఎలా అయితే ఉన్నదో అలానే ప్రతి లోహంతో చేసినటువంటి విగ్రహానికి, పంచలోహంతో చేసిన విగ్రహానికి కూడా మన మాటలు, మనం చెప్పేవి, మనం చేసేవి అన్నిటినీ ఆకర్షించే శక్తి ఉంటున్నది. కాబట్టి వాటిని ఎక్కడ పడితే అక్కడ కాకుండా వాటికంటూ ఒక గౌరవాన్ని ఇచ్చి, వాటికంటూ ఒక స్థితినిచ్చి, వాటికంటూ ఒక మర్యాదపూర్వకమైనటువంటి స్థానాన్ని ఇచ్చి, వాటికి సాధన చేసేటటువంటి స్థితి మనకున్నది అంటే దేవతా మందిరంలో పెట్టుకొని ఖచ్చితంగా ఆరాధన చేసుకోవచ్చు. ఖచ్చితంగా చేసుకోవచ్చు, నిబద్ధతతో చేసుకోవాలి. రాధే గారు, ఇప్పుడు దేవుడి మందిరంలో కొన్ని విగ్రహాలు ఉంటాయండి. అంటే మన ఆనవాయితీగా ఇచ్చిన వాళ్ళు కొన్ని విగ్రహాలు ఉంటాయి, కొంచెం ధ్వంసం అయిపోయి కూడా ఉంటాయి. అలానే పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేసుకోవచ్చు అంటారు. అదేవిధంగా ఇప్పుడు శివలింగం కూడా రకరకాల శివలింగం, బరకత శివలింగం అని, స్ఫటిక శివలింగం అని అలా తెచ్చుకొని రోజు అభిషేకం చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అలా ఇంట్లో చేయొచ్చు అంటారండి? విచ్ఛిన్నమైనటువంటి విగ్రహాలని దేవతతో మమకారం ఏర్పడిపోయిందనుకోండి,
అవి బయటికి పడేయాలన్న ఆలోచన మనకి రాదు. ఒకవేళ విచ్ఛిన్నమైపోయినది ఇంట్లో పెట్టుకోకూడదు అనే ఆలోచన ఉంటే మాత్రం బాగా లోతుగా నీళ్లు ఉన్నాయి అంటే ఆ లోతుగా ఉన్నటువంటి నీళ్ళల్లో లేదా ఏదన్నా నదీ ప్రాంతంలో మధ్య భాగం దాకా వెళ్ళి ఆ నదీ ప్రాంతంలో మధ్యలో విసర్జించడం అనేటటువంటిది సమంజసమైనటువంటి విషయం. ఎందుకంటే విచ్ఛిన్నమైనది విగ్రహంలోనే తప్ప దేవతా చైతన్యంలో కాదు. దేవతా చైతన్యాన్ని ఆరాధన చేసేవాళ్ళు విచ్ఛిన్నమైనవి కూడా భక్తిగా ఉంటే దాన్ని ఖచ్చితంగా అలానే పెట్టుకుని ఉంచుకుంటారు. చాలామంది ఇళ్లలో ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళకి దాంతో ఒక మమేకమైనటువంటి సంబంధం ఏర్పడి ఉంటుంది. కాబట్టి వాటిల్లో ఏదన్నా విచ్ఛిన్నాలైనా వాటి దాన్ని పట్టించుకోరు. ఆ విచ్ఛిన్నమైన రూపం, విచ్ఛిన్నమైన శివుడు అని కూడా భావించరు. ఆ లోపల ఉన్నటువంటి వీళ్ళకున్నటువంటి భక్తితోనే ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి మానసికంగా విచ్ఛిన్నమైనది అని ఆలోచన ఉంటే బాగా లోతుగా ఉన్నటువంటి నదీ ప్రాంతంలో కాస్త పడవలో ముందుకు వెళ్ళి ఎవరు తొక్కని ప్రాంతంలో వేయండి. అలానే దేవతా ఫోటోలు కూడా అంతే, తొక్కకుండా ఉన్నటువంటి ప్రదేశంలో వేయడం మంచిది. లేదు అన్న పక్షాన బాగా ఒక దట్టమైన అరణ్యం, ఎవరూ రారు అన్న ప్రదేశంలో ఏదన్నా ఒక వృక్షం కింద దేవతామూర్తిని పెట్టేస్తే, ఫుట్పాత్ల్లో కాదు, ఏదన్నా బాగా అడవులు చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం. ప్రస్తుత కాలానికైతే నీళ్లల్లో వేయమనే నేను చెప్తాను. ఎందుకంటే అక్కడ ఎవరు ఆ విగ్రహాన్ని ఎవరు ముట్టుకోరు, ఎవరు ఏం చెయ్యరు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ధర్మబద్ధంగా ఒక విగ్రహం విచ్ఛిన్నమైనంత మాత్రాన దాన్ని తీసేసేయాలి అన్నంత ఇది కూడా లేదు. నీకు నిజమైనటువంటి దేవతా భక్తి ఉన్నదంటే అలానే ఉంచుకో, తప్పే ఉంది అందులో. ఆ దేవతా చైతన్యం ఇంకా పెరుగుతుంది. అంతే కదా. ఇప్పటి వరకు సాధన చేసి విచ్ఛిన్నమైంది కదా అని పడేస్తే ఎలా? పడేయకూడదు కదా. దేవతా చైతన్యం అలానే ఉండాలి, ఏమీ కాదు, ఏమీ కాకూడదు. రెండోది, విసిరేయమన్నారు కదా అని ఎలా పడితే అలా విసిరేయకూడదు. మీరు ప్రశ్న అడిగారు కాబట్టి ఆగమపరంగా ఒక సమాధానం చెప్తాను ఇక్కడ నేను. ఒక దేవత విచ్ఛిన్నమైన విగ్రహం, దాన్ని విసర్జించడానికే ఒక పెద్ద ప్రక్రియ ఉన్నది వైదిక ధర్మంలో. దానికి సంబంధించినటువంటి క్రతువులు, దానికి అభిషేకం చేసి ఆ దేవతని ప్రార్థనా మంత్రాలు ఉంటాయి. దీని నిమిత్తం నేను నిన్ను నీళ్లలో విసిరేస్తున్నాను అని కూడా ఉండదు. విసిరేయడం అంటే పగిలిపోయింది కాబట్టి ఇలా విసిరేస్తున్నారు అందరూ. అలా చేయకూడదు. మధ్యకి వెళ్ళి చాలా బాధతో నీళ్లలో వదిలిపెట్టి రావాలి. ఇక నుంచి అయ్యో నిన్ను నా దగ్గర ఉంచుకోలేకపోతున్నానే, నీతో నాకున్న సంబంధం ఇవాళతో ఇదైపోతున్నదే అని పూర్వక్రతువులు అపరక్రతువులని ఉంటాయి దాంట్లోనే ఆ దేవతకి, ఆగమ విషయంగా అయితే. అలా చేసుకుని ఆ దేవతని మనం వదిలిపెట్టేసి ఇంట్లో మళ్ళీ ఒక కొత్త చైతన్యాన్ని తెచ్చుకుని ఆ చైతన్యంలో కూడా ఈ పాత దేవత తాలూకు ఉన్నటువంటి స్థితితోనే చూడాలి తప్ప కొత్తది వచ్చింది కదా అని పాతది మర్చిపోకూడదు. పాత చైతన్యంలో దీన్ని ఆవిష్కరించి ముందుకు తీసుకెళ్ళాలి. శివలింగం కూడా విచ్ఛిన్నమైతే, అదే చెప్పాను, మీ కుటుంబ ఆచారం ప్రకారంగా వదిలేయాలి అనిపిస్తే మాత్రం ఆ శివుడికి అభిషేకం చేసి, ఆ ప్రక్రియలు మీకు తెలియదు, ఆగమపరంగా ఉండే ప్రక్రియలు, దానికి పూర్వాంగంగా చేసే ప్రక్రియలు తెలియదు అంటే మాత్రం ఆయన దగ్గర ప్రార్థన చేయండి ఏడుస్తూ. నిన్ను వదిలిపెట్టేయవలసి వస్తున్నది నాయన, కొత్తది తెచ్చుకుంటున్నాను, అదే మమకారమే అందులో కూడా ఉంచుతాను, కాబట్టి నిన్ను యథాస్వేచ్ఛగా నిన్ను నీళ్లల్లోకి వదిలేస్తున్నాను అని బాధతో నీళ్లలో వదిలిపెట్టేసేయండి. రాధగారు, ఇప్పుడు దేవుడి మందిరంలో ఫోటోలు తెచ్చుకొని అంటే పూజా కార్యక్రమం చేసుకుంటే మంచిదంటారా, విగ్రహ ఆరాధన చేస్తే మంచిదంటారండి? భాగవతంలో ప్రథమ స్కందంలో పరీక్షిన్ మహారాజు శుకబ్రహ్మం గారిని చూసి ఒక మాట అంటాడు. ఏమిటి అంటే, కిం పునర్దర్శన స్పర్శన పాదశౌచ ఆసనాదిభి. అంటే ఎక్కడో నాకు కంటికి కనిపించినటువంటి రూపాన్నే నేను తెచ్చుకొని ఆ రూపంలో, ఆ చైతన్యంలో ఆయన ఉన్నాడు అని నేను నమ్మి, నేను ఆ చైతన్యానికి అనేకమైన ఉపచారాలు చేసి ఆ చైతన్యం నాకు జ్ఞాన ఉపదేశాన్ని చేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా కనిపించేటటువంటి గురువు మీరు, ఆ జ్ఞానాన్ని బోధించిందే మీరు, మీ పాదాలను ముట్టుకోవడం వలన నాకు వచ్చేటటువంటి జ్ఞానం అపరిమితమైనటువంటిది, లేదా మిమ్మల్ని చూడడం వలన, లేదా మీతో మాట్లాడడం వలన అని. ఎందుకు ఈ విషయం ఇక్కడ చెప్పాను అంటే, మీ ఇంటికి మిమ్మల్ని అనుసరించేటటువంటి వాళ్ళు, లేదా మీ మంచి చెడులు చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారు. మీ ఇంటి పురోహితులు కావచ్చు, లేదా మీరు ఎవరినైతే ఫలానా వ్యక్తి నాకు మంచి చెప్తారు అని ఆలోచిస్తారో వాళ్ళ సలహా మేరకు వెళ్ళడం మంచిది.
సామూహికంగా చెప్పడం అయితే మాత్రం మడిగా ఉంటూ చేసుకుంటాను, నాకు శుచిగా చేసుకుంటాను. శుద్ధి చాలా ముఖ్యం. మడిగా ఉంటూ చేసుకుంటాను అంటే విగ్రహం చాలా మంచిది, చిన్నది చాలు. చిన్నదైన చేత్తో చేసిన విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు అన్నీ మిషన్ విగ్రహాలు వస్తున్నాయి, దేవతా రూపమే కనిపించట్లేదు అందులో. శుద్ధ చైతన్యంగా చేతితో చేసే కళాకారులు ఉన్నారు. దాన్ని తీసుకొచ్చిన ఆ దేవతా చైతన్యంతో ఉండడం చాలా మంచిది ఫోటోల కంటే కూడా. ఎందుకంటే విగ్రహం ఉన్నప్పుడు భయం ఉంటుంది. ఇప్పుడు విగ్రహం ఉన్నా భయం తగ్గుతున్నది. విగ్రహం ఉన్నప్పుడు భయం ఉండాలి. ఏ భయం అంటే ప్రేమతో కూడిన భయం. ప్రతి అరగంటకు ఒకసారి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి చూస్తూ రావాలి. ఊరికే ఏం పని లేకపోయినా సరే ఊరికే దూరం నుంచి చూసి వచ్చేసేయాలి. ఈ మమేకం కనుక నాకు ఉన్నది, నేను చేసుకోగలను అనేటటువంటి ఆలోచన ఉంటే విగ్రహం చాలా మంచిది. పంచలోహ విగ్రహం ఇంకా మంచిది. ఫోటో మన ఆనందం కోసం, మనం తృప్తి కోసం పెట్టుకోవచ్చు. ఉగ్రదేవతలని, వామాచార దేవతల తాలూకు ఉన్నటువంటి ఫోటోలని కుదిరినంత వరకు వద్దు అని నేను చెప్తాను, సజెషన్గా అయితే. ఎందుకంటే సాధారణంగా మనం చేసే ప్రక్రియ వేరు. ఉగ్రదేవతల్ని, వామాచారంలో ఉన్నటువంటి దేవతల్ని ఆరాధన చేయడం వేరు. వాటిని అన్ని దేవతలకి చేసినట్టు కాదు. వాటికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్కువ. అవన్నీ నేర్చుకుని చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తే చాలే తప్ప మన ఇంట్లోనూ అదే ఉండాలనుకోవడం వద్దు. దేవతా చైతన్యాన్ని, పురాణంలో ఉన్నటువంటి జ్ఞాన విషయాలని, మహర్షులు మనకిచ్చినటువంటి జ్ఞాన సంపదని విగ్రహంతో పాటు మనుష్యులతో కూడా చూసినప్పుడు జ్ఞానం ఇంకా ఎక్కువవుతుంది. కాబట్టి ఇంట్లో విగ్రహం ఉన్నది అంటే ఆ విగ్రహానికి ఎంత మర్యాద, ఎంత స్థితి ఇస్తున్నామో ఇంట్లో ఉన్న మనుష్యులకి అదే మర్యాద, అదే స్థితితో ఇచ్చినప్పుడు విగ్రహానికి చైతన్యం పెరుగుతుంది, ఇంట్లోనూ ఆనందం పెరుగుతుంది. ఇవన్నీ దాటి విగ్రహానికి సమానమైన స్థానం మనిషికి ఇచ్చినప్పుడు ఆయుర్దాయం పెరుగుతుంది అని పురాణ వచనం. కాబట్టి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోండి, విగ్రహానికి ఆరాధన చెయ్యండి. విగ్రహానికి ఆరాధన చేసేటటువంటి స్థితి కల్పించినటువంటి మనుష్యులకి, ఇంట్లో ఉన్న భార్యకి, ఇంట్లో ఉన్న పిల్లలకి అదే స్థానాన్ని ఇచ్చి వాళ్ళని కూడా విగ్రహంలో ఏ దైవత్వాన్ని చూస్తున్నారో అదే దైవత్వాన్ని మనుష్యులలో కూడా చూసినప్పుడు విగ్రహంలో సాన్నిధ్యం పెరిగి మనుష్యులలో కూడా తత్ప్రభావమైనటువంటి ఆయుష్ పెరిగి లోకం క్షేమంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారు రాధే గారు. ధన్యవాదాలు మీకు. రాధే రాధే. చూశారు కదండి, మనకున్న ధర్మ సందేహాల గురించి రాధే గారు చాలా చక్కగా తెలియజేశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.